పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు వలన అటు ప్రాణ నష్టం, ఇటు ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్తూనే ఉంది. ఏనుగుల గుంపు గ్రామాల్లో ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో అని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వేలకు వేల రూపాయలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంటలు చేతికొచ్చే సమయానికి ఏనుగులు నాశనం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కురుపం మండలం పూతికవలస గ్రామంలో ఏనుగులు ప్రవేశించి భయానక వాతావరణం సృష్టించాయి. ఏగిరెడ్డి సింహాచలం అనే రైతుకు చెందిన 2 ఎకరాల కర్బూజా పంటను మొత్తం నాశనం చేశాయి. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి ఏనుగుల గుంపును తరలించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. గత 8 సంవత్సరాల నుండి ఈ ఏనుగుల బెడద ఇప్పటికీ నిర్మూలించలేదు. దీనిలో భాగంగా రాత్రి అనగా నిన్న మా గ్రామంలోకి, పూతివలస గ్రామంలోకి చొరపడ్డాయి. మమ్మల్ని అందరినీ భయభ్రాంతులు చేశాయి. మా ప్రాణాలు అయితే కాపాడుకున్నాం, కానీ మా పంట పొలాలని రక్షించుకోలేకపోయాము. ముఖ్యంగా మా సహోదరుడైనటువంటి ఏగిరెడ్డి సింహాచలం గారి 2 ఎకరాల కర్బూజా పంటను మొత్తం ధ్వంసం చేసింది. కాబట్టి కూటమి ప్రభుత్వం ఒకసారి స్పందించి పంట నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ పంట నష్టంతో పాటు ఎంతోమంది రైతులు తమ ప్రాణాన్ని కోల్పోతున్నారు. భారతదేశానికి వెన్నెముక రైతు అంటారు, కానీ ఈరోజు రైతు ఈ ఏనుగుల గుంపు ద్వారా, ఈ ఏనుగుల ముప్పు ద్వారా రోడ్డు మీద పడిపోయారు. కాబట్టి ప్రతి ఒక్కరూ స్పందించి ఈ యొక్క సమస్యను పూర్తిగా నిర్మూలించాలని కోరుకున్నాం. కర్బూజా చేసి ఇప్పుడు 3 నెలలు అవుతుందండి. సరే పంట రేపు ఈవేళ కోస్తారనేసరికి ఏనుగులు వచ్చి దాడి చేస్తాయండి. మేము ఇప్పుడు ఇది పెట్టుబడి పెట్టి, ఇది కౌలు రైతుల కింద తీసుకున్నామండి. ఎకరంకి 25,000 లెక్క. ఇది ఇప్పుడు ఏనుగులు మొత్తం దాడి చేసి తినేసాయండి. మాకైతే ఇదే ఆధారం మీద బతుకుతామండి. మేము దీని మీద పెట్టుబడి అయితే 3 లక్షల వరకు పెట్టామండి. మాకు ఇదే ఆధారము. మీరు ఏటి సాయం చేస్తారో మరి చెయ్యండి. మరి ఇంకా అంతేనండి. పవన్ కళ్యాణ్ గారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏనుగుల గుంపు వలన అటు ప్రాణ నష్టం, ఇటు ఆస్తి నష్టం, పంట నష్టం వాటిల్తూనే ఉంది. ఏనుగుల గుంపు గ్రామాల్లో ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ రాజేంద్ర. పార్వతీపురం మన్యం జిల్లాలో అడవి ఏనుగుల గుంపు అయితే రోజు రోజుకు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నాయి. తాజాగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఈ ఘటన వెలుగు చూడడం అయితే అటు గిరిజనులు కావచ్చు, ఇటు మైదాన ప్రాంతాల వాసులకు అయితే కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే కురుపాం మండలం పూతికవలస గ్రామానికి సంబంధించినటువంటి ఈ ఏనుగుల గుంపు ఏదైతే ఉన్నాయో ఆ కర్బూజా పంటనైతే పూర్తి స్థాయిలో ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని చూసి రైతులు అబోదిబో అంటున్నారు. అయితే ఆ గ్రామానికి చెందినటువంటి ఓ కౌలు రైతు, అంటే ఏగిరెడ్డి సింహాచలం అనే కౌలు రైతు తాలూకా 2 ఎకరాలలో సాగు చేస్తున్నటువంటి కర్బూజా పంటను పూర్తి స్థాయిలో ధ్వంసం అయితే చేశాయి. అయితే ప్రస్తుతం ఈ ఏనుగులు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ వేసవి కాలం రావడంతో ఆ కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాటర్ కి స్కేర్సిటీ వలన ఈ మైదాన ప్రాంతాలకి పూర్తి స్థాయిలో ఏనుగులు వచ్చి ఆ రైతులు పండించుకున్నటువంటి పంటలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడంతో అక్కడ రైతులు కావచ్చు, అక్కడ స్థానిక నివాసం ఉండే ప్రజలు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. గత కొద్ది రోజుల క్రితమే ఆ గుమలక్ష్మీపురం మండలం లో ఉన్నటువంటి రైస్ మిల్లులో ఏనుగులు చొరబడి పూర్తి స్థాయిలో రైస్ బియ్యం కావచ్చు, ధాన్యాన్ని పూర్తి స్థాయిలో చెల్లాచెదరు చేశాయి. ప్రస్తుతం తాజాగా ఈ కర్బూజా పంటను ధ్వంసం చేయడంతో అక్కడ రైతులు కావచ్చు, స్థానికులు పూర్తిగా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. అయితే 8 ఏళ్లు గడిచినప్పటికీ కూడా ఈ ఏనుగులు ఈ ప్రాంతాల్లో సంచరించడం వల్ల ఇతర ప్రాంతాలకు తరలించాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే ఎన్నిసార్లు అధికారులకు కావచ్చు, పాలకులకు కావచ్చు మొరపెట్టుకున్న ఫలితం లేకపోతుందని చెప్పేసి ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏనుగులు అక్కడే తిష్టవేయటంతో ఏ క్షణాన ఏం చేస్తుందా ఈ ఏనుగుల గుంపు, ఎవరిపై దాడి చేస్తుందని చెప్పేసి భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆస్తులను ధ్వంసం చేయటంతో వేలకు వేలు పెట్టుబడి పెట్టి పంటలను పండించుకునే
చేతికొచ్చే సమయంలో ఇలా పంటలను ఏనుగుల గుంపు నాశనం చేయడంతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నామని చెప్పేసి గిరిజనులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు గతంలో కూడా ఈ ఏనుగుల గుంపులు తరలించడానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తెచ్చి ఇక్కడ డిప్యూటీ సీఎం ప్రకటన చేశారు, కానీ ఇంతవరకు అది అమలు చేయలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏనుగుల గుంపును తరలించే తమకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నుంచి విముక్తి చేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నటువంటి పరిస్థితి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.